కోదండరాం సార్ ఆయన ఒక ఉద్యమాన్ని నడిపాడు. తర్వాత ఇప్పుడు పాలసీ మేకర్స్కి చాలా దగ్గర ఉన్నాడు. ఆయన అభిప్రాయము తప్పకుండా కౌంట్ అవుతుంది అని మనందరము అనుకుంటున్నాము. ఐ విష్ దట్ హీ సక్సీడ్స్, బట్ ఐఎమ్ అఫ్రేడ్ దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రధానంగా నేను ఒక 3-4 అంశాలని, ఒకటి విద్యకి, రాజ్యానికి, సమాజానికి ఉండే మౌలిక సంబంధం ఏంటి. ఎందుకంటే మనము కొన్ని తాత్వికమైన ప్రశ్నలు అడగకుండా ఇవాళ విశ్రాంత అధ్యాపకులుగా ఈ చర్చని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, సమాజంలో ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనకంటూ ఒక తాత్వికమైన అవగాహన ఒకటి ఉండాలి. వ్యక్తికి సమాజానికి ఉండే సంబంధం ఏమిటి, ఎక్కడే విద్యారంగం యొక్క పాలసీ ఆధారపడి ఉంటుంది. వ్యక్తి తాను చదువుకొని, తాను ప్రతిభావంతుడై, తాను మేధావి, లేదా తాను డాక్టర్ అయి, లేదా మోహన్ రావు గారు ఒక సైంటిస్ట్, అటువంటి వ్యక్తికి సమాజం లేదా సమాజం పట్ల, సమాజం ఎడల ఎలాంటి సంబంధం ఉండాలి. ఇవాళ విద్యారంగం నుండి సంక్షోభం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వ్యక్తి తాను చదువుకొని, తాను మంచి ఉద్యోగం సంపాదించి, తాను సుఖంగా జీవించాలి. ఈ మార్పు రాజకీయాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, భారతదేశంలో వచ్చింది. అక్కడే మన విషాదం ప్రారంభమైంది. కొందరు అంశాలు చెప్పాడు విద్యారంగం ఎలా ఇవాల్వ్ అయింది. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నప్పటి నుంచి విద్యారంగంలో మార్పులు చాలా వేగంగా వచ్చాయి. 1987-88 నుంచి మేము విద్యా పరిరక్షణ కమిటీ ప్రారంభించాము. తర్వాత ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్. నేను 22 రాష్ట్రాలు తిరిగాను విద్యా రంగాన్ని గురించి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ దాకా తిరిగాం, యాత్రలు చేసాం, పాదయాత్ర, అన్ని రకాలు. కానీ మనము వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ డిఫరెన్స్. మనం చెప్పినా ఏం చెప్పినా వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ డిఫరెన్స్. వ్యక్తి తాను సుఖంగా జీవించాలి అని ఒక్కసారి సమాజంలో అది బలంగా నాటకపోతే విద్యారంగానికి ఉండేటువంటి విశాలమైన సామాజిక, చారిత్రక పాత్ర ఏదైతుందో అది బాగా దెబ్బతింటుంది. ఎందుకు మనం రాజ్యము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కావాలి, అందరూ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి అని మనం ఎందుకు అడుగుతున్నాం అంటే, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేదా విశ్వవిద్యాలయం కానీ, అతను కోటీశ్వరుడు పిల్లడైనా పేద పిల్లవాడైనా వాళ్ళకి విద్య చెప్పడం వలన, సమాజము తాను అతని మీద ఖర్చు పెట్టడం వలన సమాజానికి నైతికంగా ఈ మనిషిని ప్రశ్నించే అధికారం ఉంటుంది. నువ్వు మెడికల్ డాక్టర్ అయి నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు డాక్టర్గా నువ్వేం చేయాలి సమాజాన్ని, అతి పేదవాడు వచ్చినా పెద్దవాడు వచ్చినా నువ్వు డాక్టర్గా అతన్ని ఎలా ట్రీట్ చేయాలి, అతని మనిషిగా నువ్వు చూడాలి కదా అనేటువంటి విలువ లేనప్పుడు డాక్టరు వ్యాపారస్తుడుగానే మాట్లాడు, కానీ డాక్టర్ ఉండడు. ఇది చాలా ప్రమాదం. ఇవాళ మెడికల్ సిస్టంలో హాస్పిటల్ పోతే డబ్బులు లాగుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, స్టెంట్ వేస్తున్నారు, ఆపరేషన్ లేకుండా చేస్తున్నారు. జ్ఞానం లేక కాదు, డబ్బులు చేసుకోవాలి. ఇవాళ నేను ఎంత సంపాదించాను డాక్టర్ ఆలోచిస్తున్నారు. నిజంగా సమాజమే చదువు చెప్పించి ఒక సామాజికమైన విలువలు సమాజంలో విస్తృతంగా ఉంటే ఆ డాక్టర్ని మనం వెళ్ళి, చదువు చెప్పించింది సమాజం, నువ్వు వాళ్ళ డాక్టర్ కావడానికి సమాజం నేను డాక్టర్ చేసింది, నువ్వు సమాజానికి సేవ చేయడం అనుకున్నావు, నీ బ్రతుకు కావాల్సిందే, ఒక డీసెంట్ లైఫ్ కావాల్సిన శాలరీ సమాజం పే చేస్తుంది. కానీ నువ్వు డాక్టర్గా సేవ చేయాల్సిన బాధ్యత నీ మీద సమాజం అడగాలంటే, ఒక సైంటిస్ట్ని నువ్వు చేసే పరిశోధన సమాజానికి పనికి రావాలి. ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకే కాదు, ఆ మందు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ చేసినా అది అఫోర్డబుల్ ప్రైస్గా సమాజానికి ఇవ్వాలి అని ధైర్యం మనకి ఎప్పుడు
ఏమనుకుంటుందంటే విద్యకి సమాజానికి ఉండే సంబంధము, వ్యక్తికి సమాజానికి ఉండే సంబంధం మీద అన్లెస్ మనకు ఆలోచన ఆ బేసిక్ ప్రపోజిషన్ మారకపోతే ఇంకా విద్యారంగం రాబోయే కాలంలో మరింత, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడిదాకా పరిస్థితి వచ్చిందంటే ఎకనామిక్ టైమ్స్ లాస్ట్ వీక్ ఒక ఆర్టికల్ రాశాడు, ప్రభుత్వము విద్యారంగం మీద ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. దట్ వాజ్ ది ఆర్గ్యుమెంట్. పైసా ఖర్చు పెట్టకూడదు. ఎందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి? ఆయన అడిగిన ప్రశ్న, ఎందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి? వాళ్ళు చదువుకుంటున్నారు, అప్పులు తెచ్చుకొని చదువుకోమనండి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, చదువుకున్నారు, వాళ్ళ జీవితం బాగుపడింది, వాళ్ళ జీతాలు సంపాదించి మనం ఎందుకు చదువు చెప్పాలి? సమాజం ఎందుకు చదువు, స్టేట్ ఎందుకు చదువు చెప్పాలి? అంటే ది ఆర్గ్యుమెంట్, లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏ స్టేజ్కి రీచ్ అయిందంటే గవర్నమెంట్ నీడ్ నాట్ స్పెండ్ ఏ సింగిల్ పాయింట్. ప్రపంచ బ్యాంక్ కూడా వాడు ఏం చేశాడు, నాన్ మెరిట్ బోర్డు కింద పెట్టాడు ఎడ్యుకేషన్. నాన్ మెరిట్ బోర్డు అంటే వాడి దృష్టిలో ఏంటంటే వ్యక్తి తాను చదువుకొని తానే ప్రయోజనం పొందినప్పుడు అది సమాజానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి ఇట్స్ అ నాన్ మెరిట్ బోర్డ్. మెరిట్ బోర్డ్ అంటే సమాజానికి పనికి రావాలి. విద్య నాన్ మెరిట్ బోర్డు కింద పెట్టాడు. వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశం చేశారో అక్కడి నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి విద్యారంగాన్ని స్పష్టంగా 1980 నుంచి మార్పు వచ్చింది, 90 నుంచి చాలా పెద్ద మార్పు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం, కోదండరామ్ సార్ చెప్పాడు, డబ్బులు ఖర్చు పెట్టడం, బడ్జెట్ అలొకేషన్ ఇవన్నీ పోయాయి. ఎంత గవర్నమెంట్లో మీరు ఇప్పుడు ఏం తెలిసినా ఇంత విద్య మీద మనం ఇక్కడ ఇంత ఆందోళన పడుతూ చర్చ జరుపుతుంటే లేటెస్ట్ బడ్జెట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ధైర్యం అంటూ మనకు తెలియదు, కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బడ్జెట్ని 6,000 కోట్లు 2,000 కోట్లు చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడైనా కనీసం ఎన్నికల్లో చెప్పుకోవడానికన్నా విద్య మేమేం ఖర్చు పెడుతున్నాం, మా ఓట్లు ఏంటన్నా కాకుండా రేటెడ్ నేను ఇదే చేస్తా, ఓట్లు వేయకపోతే ఏం చేస్తారు, మాకు గుడి ఉంది, దేవుడు ఉన్నాడు, మతం ఉంది, ఈ చదువు చెప్పించవలసిన అవసరం మాకు లేదు. అంటే 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారంటే దాదాపు ఢిల్లీ యూనివర్సిటీ 1,000 కోట్లు అవుతాయి. ఎందుకంటే 7 కాలేజెస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి పొందిస్తారు. స్టేట్ యూనివర్సిటీకి ఆల్రెడీ నెమ్మదిగా చెప్పాను, దే విల్ నాట్ గివ్ ఎ సింగిల్ పై. అంటే సెంటర్ నుంచి స్టేట్ యూనివర్సిటీకి 1 పైసా కాదు. ఇది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఆలోచిస్తున్నది అంటే వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఒక రకంగా మళ్ళీ దేశము, దేశభక్తి, జాతీయత ఇవన్నీ చెప్తున్నారు. జాతీయత అంటే ఎలా ఉండాలి? మీ విశ్వవిద్యాలయము ఫారిన్ విశ్వవిద్యాలయంతో పోటీ పడేలా ఉంటారు, అది కదా జాతీయత. యూ కెన్ బి ప్రౌడ్. అలాంటి వాళ్ళము ఒక అక్క యూనివర్సిటీలో పనిచేసిన, ఉస్మాన్ సిటీలో చదువుకున్నా అది గొప్పగా చెప్పుకోవడం కాదు. కానీ నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మిజోరాలో ఒక 4 రోజులు ఉన్నాను. నేను ఇంకా అప్పటికి పిహెచ్డీ చేయలేదు. సరే అక్కడ పోయి ఒక 6 నెలలు ఉంటే ఇక్కడ వరంగల్ ఉంటే నాకు టైం దొరకడం లేదు, అన్ని చాలా పనులు, బయట ఉద్యమాలు, పోనీ అమెరికా పోయి అని ఆయన వైఫ్ ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ రాబిన్స్ అని ఆమె హార్వర్డ్ ప్రోడక్ట్, ఆమెతో అన్నాను 6 months ఐ వాంట్ టు కమ్ హియర్ పిహెచ్డీ అంటే నో వాల్సన్ ఈస్ థింకింగ్ ఆఫ్ ఇన్వైటింగ్ అస్ ఎ ఫ్యాకల్టీ. నాకు పిహెచ్డీలో ఇంకా మీరు ఫ్యాకల్టీ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చి మన ఫ్యాకల్టీగా పెద్ద పిహెచ్డీ లేకుండా. అంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న మేము అంతర్జాతీయం కూడా మీరు యాక్సెప్టబుల్. ఇవాళ ఏ పరిస్థితి ఎలా వచ్చిందంటే పిల్లలు జ్ఞానం లేక కాదు, తెలంగాణ ఉద్యమం చూసాం ఎంత ప్రతిభావంతంగా, ఎంత త్యాగాలు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లైబ్రరీ మేము చదువుకునే కాలం మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో యూ వుడెంట్ బిలీవ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్కి వచ్చే, జనరల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ, రాయల్ ఇన్స్టిట్యూట్ జర్నల్, ఇంటర్నేషనల్ రివ్యూ అపార్ట్మెంట్స్, ఇక అన్బిలీవ్ చాలా ఎక్స్పెన్సివ్ జర్నల్స్. ఇవాళ మీరు ఉస్మాన్ సిటీ పోయి లైబ్రరీలో పోయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే 3 జర్నల్స్ అవి ఇండియన్ చీఫ్ జర్నల్స్ కొంటున్నాను అంతే. నథింగ్, నో జర్నల్. సంపద పెరిగింది, జీడిపి పెరిగింది, పెరగలేదు కదా, ఆదాయం పెరిగింది, దేశంలో సంపద పెరగలేదు కదా, సంపద చాలా పెరిగింది. 44 మిలియన్ నుంచి 240 మిలియన్ కోట్ల సంపద లేక కాదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే ఈ పరిస్థితిని మనం ఎట్లా మారుస్తాం అంటే మళ్ళీ రిస్టోరింగ్
వ్యక్తికి సమాజానికి ఉంటే అవినాభావ సంబంధం. వ్యక్తి సమాజంలో భాగం. నేను నా చదువును సమాజానికి ఉపయోగించాలి, సమాజం నన్ను చదివించాలి. లేదా కోదండరామ్ సార్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. సామాజిక మార్పు విద్య ఒక సాధనం అన్నప్పుడు ఆ సామాజిక మార్పు తీసుకురావడానికి విద్యారంగం మనం తయారు చేసిందా లేదా? ఒక సమానత్వ భావన, సామాజిక న్యాయం. నేను ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్కి ఐ వాజ్ హెడింగ్ ది ప్యానల్ ఆన్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం 17 మంది వైస్ ఛాన్సలర్, మేమంతా ఒక టీం. నేను మాట్లాడిన తర్వాత సరే కపిల్ సిబాల్ వచ్చాడు, శామ్ పటోడా వచ్చాడు, స్పోక్ నాన్సెన్స్ ఐ షుడ్ అక్కడ కూడా చెప్పాను. నేను చెప్పాను సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడినప్పుడు విద్యారంగంలో బడ్జెట్ ఎలా ఉండాలి, కమిట్మెంట్ ఎట్లా ఉండాలి స్టేట్కి అనేటువంటి విషయం మాట్లాడితే యూజీసీ చైర్మన్ గారు సాయంత్రం అందరికి డిన్నర్ ఇచ్చి हर गोपाल साहब बहुत बदल रहे, हवा बदल रहे, ट्रेंड बदल रहे, आप अभी पुराना बात कर रहे అంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి. ఆయన మాట్లాడు ఇది ఎప్పుడో మాట్లాడాలి, అంత మారిపోయింది. ఇప్పుడు అంతా మీరు మాట్లాడట్లేదు, మీరు అది కాస్త గమనించి మాట్లాడండి అంటే చెప్పి సార్ నేను రాజ్యాంగంలో రాసి చెప్తున్నా సార్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాడికల్, ఐఎమ్ ఓన్లీ కోటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషన్. అంటే ఎక్కడి దాకా వచ్చింది పరిస్థితి అంటే ఎవరి చదువు వాడే చదువుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా వస్తున్నది మనకు తెలియకుండా. అందుకని మీరు డబ్బులు ఎక్కువండి, మీరు మాకు విశ్వవిద్యాలయం ఇన్వెస్ట్ చేయండి అని కల్చర్ ఏదైతుందో అది వ్యక్తికి సమాజానికి ఉండేటువంటి ఆత్మీయ సంబంధం. సమాజం చదువు చెప్పించాలి, మనం సమాజానికి సేవ చేయాలి. ఈ రిలేషన్ లేకపోతే ఇది ఒక్కసారి రప్చర్ అయిన తర్వాత సెల్ఫిష్ డాక్టర్స్ విల్ బి దేర్, సెల్ఫిష్ ప్రొఫెసర్ సెల్ఫిష్ ఐఏఎస్ అంతా డబ్బులు చేసుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అంతా డబ్బులు చేసుకున్నాను. వేర్ ఇస్ ఎస్ఆర్ శంకరన్, వేర్ ఇస్ బిడి శర్మ, ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళందరికీ సమాజం చదువు చెప్పించింది, దే హ్యావ్ కమిట్మెంట్. ఇవాళ అంతా సగం మంది ఇంజనీర్స్ పిల్లలు వస్తున్నారు, ప్రైవేట్ ఇంజనీర్స్ చదువుకున్నాం, వాడు చదువు వాడు చదువుకున్నాడు, జాయిన్ అవుతున్నాయి డబ్బులు చేసుకుంటున్నారు. నా స్టూడెంట్ ఒక అబ్బాయి వాడు బెంగళూరు నేషనల్ హాస్పిటల్లో యూనియన్ టెరిటరీలో జాయిన్ అయ్యాడు సర్వీస్లో. వాడు చెప్తున్నాడు మొదటి నెలనే అతను జాయిన్ అయ్యాడు సర్వీస్లో, ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. 50,000 తెచ్చి ఇచ్చారు ఒకరు. మీ నుంచి మేమే ఆశించండి, ఇది ప్రాక్టీస్ అండి, మా బిజినెస్ మ్యాన్ అంతా కలిసి వచ్చిన ఆఫీసర్కి ఇస్తామండి, 50,000 దీంట్లో మేమేం ఫేవర్ కూడా అడగడం లేదు అని చెప్పారు సార్ అంటున్నాడు. మొదట నెల శంకరన్ గారు అలాగే సబ్ కలెక్టర్ జాయిన్ అయితే ఆయనకు మామిడిపళ్ళ గుట్ట లోకల్ నవాబ్ పంపిస్తే ఆయన దాని మీద రాసి ఐ డు నాట్ నో హూ ఆర్ యూ, నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, ఈ పళ్ళు ఏవైతున్నా మామిడి పళ్ళు అంగీకరించడము వైలేటింగ్ మై ఎథికల్ కోడ్, కాబట్టి దయచేసి నేను ఇవి వాపస్ పంపిస్తున్నానని ఆ పళ్ళను వాపస్ పంపించింది. యూ కెన్ సీ ది డిఫరెన్స్, యూ కెన్ సీ ది వాల్యూలో ఎంత తేడా వచ్చింది. దీనికి ఒక ప్రధాన కారణం విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతున్నాయో, విద్యారంగం ప్రొడ్యూస్ చేసిన మ్యాన్ పవర్ ఏదైతుందో దట్ మ్యాన్ పవర్ కంప్లీట్లీ హ్యాస్ బికమ్ సెల్ఫ్ సెంటర్. ఇది దేశంలో ఉండేటువంటి పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి మనం ఎలా రక్షిస్తామనేది ఒకటి. పోనీ ప్రైవేట్ రంగం కూడా పాత్ర ఉంటుందంటే ఉంది, పాత్ర రంగం లేదని మనం లేదు. మోహన్ రావు సార్ నోస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, పిలానీ ఇన్స్టిట్యూట్ అంతా ఇండస్ట్రీస్ పెట్టిందే కదా. ఇండస్ట్రీ పెట్టిందా? టాటా డబ్బులు చేసుకున్నాడా? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేడ్ ఎనీ మనీ. వేరే అంబానీ వాంటెడ్ టు స్టార్ట్ యూనివర్సిటీ, దానికి ప్రభుత్వము వాళ్ళు స్టార్ట్ చేయని యూనివర్సిటీకి 1000 కోట్ల బడ్జెట్లో ప్రొవైడ్ చేశారు. 1000 crores provided in the budget for an imagined university started by అంబానీ. ఎక్కడే టాటా, ఎక్కడ అంబానీ, ఎక్కడ పిలానీ ఇన్స్టిట్యూట్, ఎక్కడ ఇవాళ వీళ్ళు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్. అంటే వన్స్ యు ఆల్వో మార్కెట్ టు ఎంటర్, పోనీ మార్కెట్ టాటా లాగా మనకు మ్యాన్ పవర్ కావాలి, మనకు మంచి సైంటిస్ట్ కావాలి, పరిశోధన కావాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పెట్టారు. ఇది ఇప్పటికీ ఏషియాలో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్. ఇండియన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ స్టిల్ ఈజ్ ఎ టాప్ ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ బై టాటా. అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు
మనకు మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, మంచి క్వాలిటీ మ్యాన్ పవర్ వస్తే పరిశ్రమలు కూడా బాగుపడతాయి అని ఒక ఎన్లైటెడ్ ఆలోచన. కానీ వాడు నేను దీంట్లోంచే డబ్బులు తీసుకుని అంటే బంగారు కోడిని వాడేం చేస్తున్నాడంటే బంగారి అది కోడి కాబట్టి దాని కోడిని బాగా చూసుకుంటే గుడ్డు పెడుతుంది కాబట్టి మనకు దాంట్లో ప్రయోజనం వస్తుందని వీడు ఇప్పుడు ఆ కోడినే కోసుకొని తినాలంటే వాడు వచ్చేసాడు. నీకు రేపు మరి బంగారు గుడ్డు ఉంటావు అనుకున్నా. ఇప్పుడు వాడికి ఒకసారి చికెన్ వచ్చేస్తే ఒకసారి చికెన్ దే హ్యావ్ నో ఎన్లైట్మెంట్. ఇండస్ట్రీస్ ఆఫ్ దిస్ కంట్రీ లాస్ట్ కంప్లీట్ ఎన్లైట్మెంట్. అంటే ఈ పరిస్థితి దిస్ అటాక్ ఒకటి విత్డ్రాయల్ ఆఫ్ స్టేట్. విత్డ్రాయల్ ఆఫ్ స్టేట్ అంటే సోషల్ కన్సర్న్ నుంచి విత్డ్రాయల్. స్టేట్ ఒకసారి విత్డ్రా చేసుకున్న తర్వాత న్యాచురల్లీ ప్రైవేట్ సెక్టర్. చంద్రకాంతయ్య గారు కాలేజ్ పెట్టారు. వాట్ డిడ్ హీ మేక్? డిడ్ హీ మేక్ ఎనీ మనీ? అదే మాకు పాలెం సుబ్బయ్య గారు పాపం గారు అంత ఏం లేకుండా చాలా పేదవాడిగా కానీ ఒక కాలేజ్ పెట్టాడు పాలెం. అంటే when they started కాలేజ్ పాపం ఫిలాంథ్రఫీ దాతృత్వం పిల్లలందరూ చదువుకోవాలి వెంకటరామారెడ్డి కాలేజ్ పెట్టారు. ఆర్మీ వర్కర్లు ఎగ్జిబిషన్ సొసైటీ స్టార్టెడ్ కాలేజ్. వాళ్ళు ఎవరు డబ్బులు చేసుకోవాలి. ఎస్ we invite let Ambani, Adani invest, start a university, but start like Tata Institute. ఆ డిమాండ్ షుడ్ బి దేర్. నువ్వు డబ్బులు చేసుకోవడానికి ఇష్టం పెట్టి నువ్వు డబ్బులు వేరే మార్గంతో అలా చేసుకో. డోంట్ మేక్ మనీ ఫ్రమ్ ఎడ్యుకేషన్. దిస్ హ్యాస్ టు బి అవర్ డిమాండ్. కానీ వాడు ఎంటర్ కావడమే డబ్బులు చేసుకోవడానికి ఎంటర్ వాడికి ఒక వ్యాపారం ఏంటి లైక్ అదర్ బిజినెసెస్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఈజీ బిజినెస్. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ పెట్టినట్లు అట్లా ఉండదు. కొంత ల్యాండ్ ఓ కాలేజ్ కట్టడం, కొంతమంది ఫ్యాక్టరీ పెట్టుకోవడం, అది క్వాలిటీ ఉందా లేదా, అక్కడ నుంచి పిల్లల దగ్గర ఫీజు తీసుకోవడం, లాభాలు తీసుకోవడం. వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, వాళ్ళు ఎంపీలు అయిపోతున్నారు. నారాయణ హ్యాస్ బికమ్ ఎమ్మెల్యే. నారాయణ చైతన్య కాలేజ్ దే ఆర్ గైడెడ్ ఇన్ పాలిటిక్స్. Palla Rajeswari, we have seen how powerful he was. అంటే ఇది ఒక పల్లా రాజేశ్వరి గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ పాలసీని కోదండరామ్ సార్, హరిగోపాల్, వీ కాంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ హీ హ్యాస్. ఓసారి ఆయన ఎక్కడ కలిసి చెప్పిన సార్ మీ లాభాలు మీరు ఏం చేసుకున్నారు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ బతకనివ్వండి సార్ అంటే లేదు సార్ 700 కోట్లు ఇద్దామని గవర్నమెంట్ డిసైడ్ చేయండి, బతకనివ్వండి అని చెప్పాను. పేద పిల్లలు చదువుకున్న ఇన్స్టిట్యూట్ బతకనివ్వండి. దిస్ నేను అనగానే వాళ్ళని చెప్పడంటే రిటైర్డ్ టీచర్స్గా మీకు ఈ కన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు ఈ డిబేట్ను సమాజానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ డిబేట్ని చాలా లోతుగా సమాజానికి తీసుకుపోతే ప్రజల అభిప్రాయాన్ని మొబిలైజ్ చేయడం చాలా కష్టం. పేద పిల్లలు అలాగే వస్తుంటారు, క్వాలిటీ ఉండదు. నేను మా ఊళ్ళో హై స్కూల్ చదువుకున్నాను. ఇవాళ మా హై స్కూల్కి వెళ్తే ఐ డోంట్ థింక్ సింగిల్ నెక్స్ట్ 100 years దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ మై స్కూల్. నెక్స్ట్ 100 years nobody can ever come even up to Hyderabad. Forget about joining Central University, Karthik University, you forget about it. What will happen in the future of these children? మనమేమో వాళ్ళకి మెరిట్ లేదు, క్వాలిటీ ఇండస్ట్రీస్ ఏమంటున్నాడు మీకు క్వాలిటీ లేదు, ఏం లేదు, మెరిట్ లేదు, స్కిల్ లేదు, వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అని వాడు అంటున్నాడు. కరెక్టే, వాడే మార్కెట్ కాబట్టి వాడు డిమాండ్ చేసేది క్వాలిటీ. నువ్వు ఇక్కడ క్వాలిటీ ఇవ్వలేదు కదా. You have not given quality. నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ ట్రై చేసి యూనివర్సిటీ ఇలా మీరు వీకెండ్ చేస్తే ఈ యూనివర్సిటీ పిల్లలు అక్కడ పోటీ పడడం లేదంటే యూ హ్యావ్ టు గివ్ అది. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ టీచర్ ఎక్కడ యూనివర్సిటీ ఉంటానంటే ఇట్ ఈస్ సంథింగ్ రిడిక్యులస్ టు హ్యావ్ ఎ కాంట్రాక్ట్ టీచర్ ఇన్ యూనివర్సిటీ. ఎంతకాలము 17 ఏళ్ళు 20 ఏళ్ళు. ఐ బికేమ్ ఏ ప్రొఫెసర్ ఎట్ ఏజ్ ఆఫ్ 32, 33. ఇవాళ ముందు ఒక 60 ఏళ్ళు వచ్చినాయి సార్, 60 ఏళ్ళు వచ్చినాయి, రిటైర్మెంట్ ఉండడానికి రిటైర్మెంట్ ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళు సర్వీస్ ఇప్పిస్తే పిల్ల పెళ్లి చేయాలి సార్ అని అంటున్నాడు. పాప ధైర్యమైన పరిస్థితి. ఒక టీచర్ ఈజ్ వర్కింగ్ యూనివర్సిటీ. ఇప్పుడు రిటైర్డ్ టీచర్స్ అని మీరు అసోసియేట్ పెట్టుకున్నారు కదా, 20 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ టీచర్స్ అంతా టైర్డ్ టీచర్స్ ఉంటారు. రిటైర్మెంట్ ఎట్టుకున్నారు, అందుకే రిటైర్మెంట్ అంటే సిచ్యువేషన్ ఎట్లా మారిపోయింది. మనమేమో 30 ఏళ్ళు మనం పనిచేసాం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో, అయ్యో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ పాడైపోతున్నాయి, మనం ఏదన్నా చెయ్యాలి అని మీరు సదస్సు పెట్టారు. ఇంకా కన్సర్న్ దిస్ కన్సర్న్ యువర్ వర్కింగ్, మీరు రిటైర్ అయినప్పుడు ఆ కన్సర్న్ ఏదైనా చేద్దాము. అందుకని కోదండరామ్ సార్ పిలిచారు, ఎడ్యుకేషన్లో అడ్మినిస్ట్రేషన్లో బాధ్యులుగా ఉన్న వాళ్ళని పిలిచారు, మాలాంటి వాళ్ళని కూడా పిలిచారు.
మాలాంటి వాళ్ళని పిలిచారంటే కొన్ని ఉన్నది, కొన్ని గట్టిగానే చెప్తారు, ఉన్న విషయాన్ని చెప్తారు. అంటే నేను చెప్పడం ఏంటంటే నేను విద్యార్థులలో ఉన్నాం, ప్రతి చోట వెళ్ళి చెప్తూనే ఉన్నాం. కానీ మార్కెట్ ఈజ్ వెరీ ఫాస్ట్. దాని లాజిక్ ముందర మనం నిలబడడం చాలా కష్టం. అది మీడియాలో మేము ఒక 8-10 వేల మందితో ప్రొసెషన్ తీసాం ఢిల్లీలో. మేము ప్రొసెషన్ తీసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు 60,000 మందితో ప్రొసెషన్ తీసాం. బట్ ఇట్స్ ఈజీ టు బ్రింగ్ పీపుల్. మేము జనాన్ని తీసుకురావాలి ఢిల్లీ కంటే డబ్బులు ఖర్చు, ట్రైను, పిల్లల ఖర్చు, అక్కడ ఎక్కడ ఉంటారు, తిండెట్లా, ఇవి మా సమస్యలు. వాడికి అవన్నీ లేవు. కానీ ప్రైవేట్ వాళ్ళకి లక్షల కోట్ల లాభాలి. 60,000 తీసి మాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, మాకు ఆఫీసర్లు కావాలి, మా మీద ట్యాక్స్ వద్దు, మాకు అది వద్దు, ఇది వద్దని డిమాండ్ పెట్టడానికి వచ్చారు. 60,000 మంది చూసిన రాజకీయ నాయకుడు వీళ్ళేనా ఎక్కువ ఓటర్లు ఉన్నారు, వీళ్ళేముంది అసలు ఆల్ ఇండియా ఫోరం అని అనుకుంటాడు. సో దేర్ఫోర్ what I am saying, this is one major attack that individual centered, self-centered. అంటే దానికి ఈవెన్ మన ఫిలాసఫీ కూడా ఒక మార్పు వచ్చింది. కంఫర్టబుల్గా బ్రతికితే చాలు, సుఖంగా బ్రతకాలి. కానీ నేను మా పిల్లలకు నిరంతరంగా చెప్తుంటాను, నేను మొన్నటిదాకా టీచ్ చేశాను, సుఖవంతమైన జీవితము అర్థవంతమైన జీవితం కాదు. లివింగ్ కంఫర్టబుల్ ఇస్ నాట్ లివింగ్ మీనింగ్ఫుల్. ఎందుకంటే నీ జీవితానికి అర్థం ఏంటి? డబ్బులు బాగా చేసుకున్నావు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, తర్వాత నీకు జీవితం ఏంటి? వాట్ ఈస్ దట్ యూస్ టు డూ? చనిపోయే ముందు ఎక్కడ చూసుకుంటే వాటా బయట ఏం చేసావు? నేను నథింగ్ టు రైట్ అబౌట్ యువర్ లైఫ్. నేను డబ్బులు చేసుకున్నాను, నేను డబ్బులు చేసుకున్నాను, దట్ స్టోరీ నోబడీ ఈస్ ఇంట్రెస్ట్. నువ్వు ఎన్నో డబ్బులు చేసుకున్నావు అంటే దిస్ ఎంటైర్ అండర్స్టాండింగ్, జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మార్క్స్ ఓ మాట చెప్పాడు, వాట్ ఎవర్ వాక్ ఆఫ్ లైఫ్ యు ఆర్ వర్కింగ్, యూ షుడ్ ఆల్సో బికమ్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. మనుషుల జీవితం ఎట్లా ఉండాలంటే నువ్వు ఏ వాక్ ఆఫ్ లైఫ్ అయినా కావచ్చు, నువ్వు పరిపూర్ణమైన మానవుడుగా కూడా మారాలి. జీవితం అంటే అదే కదా, దాని అర్థం అంటే అదే కదా. బతకడం అంటే పుట్టిగా బతకడం కాదు కదా, మెకానికల్గా. దే షుడ్ బి ఫిలాసఫీ, దే షుడ్ బి స్ట్రగల్, దే షుడ్ సమ్ క్రియేటివిటీ, దే షుడ్ బి సంథింగ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. ఇది పోయింది. కంఫర్టబుల్గా అంటే డబ్బులు ఇది చేసుకుంటే అంత సుఖంగా ఉంటామని అనుకుంటున్నారు. బట్ క్రైసిస్ ఇన్ రిలేషన్స్ టుడే, హ్యూమన్ రిలేషన్, కాత్యాయన్ గారి ఇక్కడ ఆమె సాహిత్యం చదువుతుంది, మానవ సంబంధాలు ఎంత క్రైసిస్తో పడ్డాయి. భార్యాభర్తల సంబంధాలు. పోనీ వాడు భర్త భార్యను చంపుతున్నాడు, 17 ముక్కలు ఆమెను నరకడమే కాకుండా ఆమెను ఉడకబెట్టిన ఆమె డెడ్ బాడీని కుక్కలకు పెట్టి, వాట్ హ్యాపన్ టు హ్యూమన్ బీయింగ్స్? ఇదేం సమాజం, ఇదేం మనిషి? వాడు చదువుకున్నవాడు, వాడు చదువుకున్నవాడు. ఆల్ రిలేషన్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్. మనకు ఒకవైపు జీతాలు పెరిగినాయి, కంఫర్టబుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బట్ ఇన్ ఎవ్రీడే లైఫ్ యు ఆర్ ఫేసింగ్ ఏ క్రైసిస్. ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి, మనుషులతో ఆత్మీయంగా మాట్లాడలేదు, సూసైడ్స్ పెరిగాయి. దిస్ ఇస్ ఆల్ బికాస్ యు హావ్ ఎ రాంగ్ నోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, రాంగ్ నోషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అందుకని మనము ఈ డిబేట్లో ఎంటర్ కావాలంటే నిజంగానే విద్యారంగానికి డబ్బులు ఇవ్వాలి, దానికి మద్దతు ఇవ్వాలి, క్వాలిటీ ఉండాలి, పిల్లల్ని మనం చదివించాలి, వాళ్ళకు వాల్యూ సిస్టమ్ వల్ల వాడు సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజం పట్ల బాధ్యతగా ఏ వాక్ ఆఫ్ లైఫ్ అయినా సరే అనేటువంటి మళ్ళీ చెప్తే తప్పించి వై షుడ్ వి స్పెండ్ అనే దానికి వచ్చేసారు. వాళ్ళ మనము తెలంగాణ ఉద్యమకారులు విద్య గురించి రేజ్ చేసాం, కొన్ని సర్కిల్స్ కేజీ టు పీజీ ఉచిత విద్యాన్ని అనిపించాం. తెలంగాణ ఉద్యమం అనిపించగలిగే చేశాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో, నేషనల్ మేనిఫెస్టోలో అట్లీస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ టు కేజీ టు అప్ టు 12 కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ రాశారు. రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు ఆయన 15% బడ్జెట్, 15% ఇవ్వలేదు అనుకోండి, 15% బడ్జెట్ అంటే ఇట్ విల్ బి 7-8 lakhs crores, ఇంకా ఎక్కువనే. ఇప్పుడు 90,000 కోట్లు ఇంకా తగ్గించారు మొత్తం విద్య మీద. మరి 5-6 లక్షల కోట్లు హోల్ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ చేంజ్, యూ విల్ బికమ్ లైక్ ఎనీ ఫారెన్ యూనివర్సిటీ. ఇఫ్ యు ఆర్ తెలివితేటలు ఉన్న సమాజం కదా, లాంగ్ చరిత్ర ఉన్న సమాజం, జీవిత అనుభవం ఉన్న సమాజం. ఇది ఇట్స్ నాట్ ఎన్ అన్ఇంటెలిజెంట్ సొసైటీ, ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ సొసైటీ. నువ్వు ప్రాపర్ ఆపరేట్ చేస్తే యూ విల్ బి ఇంటర్నేషనల్ షైన్. మన ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఎక్కడ చదువుకున్నా వాడు షైనింగే కదా. అమెరికాలో పోతే ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ బెటర్ బికాస్ ఇట్స్ ఇంటెలిజెంట్ సొసైటీ.
నువ్వు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే నీ మ్యాన్ పవర్కు ఎక్కడైనా అవకాశం ఉంటుంది. బికాస్ ఏ ఫైన్ హ్యూమన్ మైండ్, ఇఫ్ ఏ యూనివర్సిటీ కెన్ ట్రైన్ ఎ ఫైన్ హ్యూమన్ మైండ్, సొసైటీ విల్ ఫైండ్ ఇట్ రెలవెంట్. ఒక మంచి మైండ్ మనం ప్రొడ్యూస్ చేద్దాం, ఏ వాక్ ఏ సబ్జెక్ట్ చదివినా సొసైటీ విల్ ఫైండ్ రెలవెన్స్ ఫర్ దట్ మైండ్. అందుకనే బాలగోపాల్ ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఆయన పిహెచ్లో మ్యాథమెటిక్స్, హీ వాజ్ ఏ లిటరరీ క్రిటిక్, హీ వాజ్ ఏ సోషల్ అనలిస్ట్, హీ వాజ్ ఏ క్రికెట్ ప్లేయర్, హీ బికేమ్ ఏ లాయర్. ఒకసారి మైండ్ ఫైన్ ఉంటే హ్యూమన్ మైండ్ ఫైన్ వర్క్. ఆయన మాస్టర్స్ జర్నలిస్ట్, ఇప్పుడు నేను గుడ్ జర్నలిస్ట్. ఇది మర్చిపోయాం మనం. దిస్ వే హావ్ ఫర్గాట్. అందుకని నేను అనుకుంటే విద్యారంగంలో మార్కెట్ రోల్ ఉన్నా, we want market like a Tata and Birla, but definitely not Ambani Tata. This difference we have to continuously argue. Another attack is from religion. మతానికి, శాస్త్రీయ జ్ఞానానికి నిరంతరం పోరాటం తగ్గింది. వెస్టర్న్ హిస్టరీ అంతదే. వెస్ట్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్ వాజ్ ఎ కంటిన్యూస్ స్ట్రగల్ బిట్వీన్ ది డామినేషన్ ఆఫ్ రిలీజియన్, చర్చ్ అండ్ ది అటానమీ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎ స్కాలర్. ఎందుకంటే జ్ఞానానికి ప్రశ్నించే లక్షణం ఉంటుంది, కొత్త జ్ఞానం వస్తుంటుంది కనుక అసలు జ్ఞాన సృష్టి అనే దానికి ఫ్రీడమ్, బికాస్ క్రియేటివ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీడమ్. మనిషి సృజనాత్మక శక్తి స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది కనుక స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది అని అన్నప్పుడు రిలీజియన్, ఎస్ యాజ్ ఎ పర్సనల్ బిలీఫ్. మా ఇంట్లో కూడా మేము చాలా హైలీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ, ఆ విధంగా చెప్పాలి. మా ఫ్యామిలీ, మా ఫాదర్ అయితే గంట తరబడి పూజ చేసేవాడు. బట్ మై ఫాదర్స్ రిలీజియన్ నెవర్ మేడ్ హిమ్ టు హేట్ ముస్లిమ్స్ ఆఫ్ మై విలేజ్. పాపం చాలా ఇష్టపడేవాడు ముస్లిమ్స్ అంటే, ప్రేమించేవాడు. పాపం ముస్లిం కూడా మా నాన్నగారు అంటే ఇంత వాడు నార్మల్గా ఏడారు కానీ మా నాన్నగారితో ఏడ్చారు. ఆయన మతము దానికి అడ్డం రాలేదే. మానవ సంబంధాలకి మతం ఎందుకు మధ్యం రావాలి? మన విశ్వాసము, మన దేవుడు, మన పూజలు, అది మన 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 నమ్మకాలు. But today what is happening, religion is now wants to completely take over the entire school education anta. They want a curriculum. ఆ కరికులం పోనీ ఎవరైనా క్రిటికల్ ఉండే టీచరు నేను తోచింది చెప్తా, వాడు ఏం పాఠం పెట్టినానంటే CCTV పెట్టి దే వాంట్ టు రికార్డ్ whether they are teaching the same syllabus or వీళ్ళు ఇష్టం వచ్చి చెప్తున్నారు. టుమారో మనం లక్కీ, నేను అంటే ఈ రిటైర్డ్ టీచర్, యు ఆర్ ఆల్ లక్కీ. వైద్యరెడ్డి గారు ఆయన ఆటోబయోగ్రఫీలో ఆయన రిటైర్ అయినప్పుడు వాడు ప్రెస్ వాళ్ళు అడిగారు, వైద్యరెడ్డి గారు మీరు సరి అయిన టైంలో రిజర్వ్ బ్యాంక్లో ఉన్నారా అని అనుకుంటే సరి అయిన టైంలో రిటైర్ అవుతున్నా అని చెప్పాడు. ఎందుకంటే పరిస్థితి మారింది, మనందరం కూడా సరి అయిన టైంలో రిటైర్ అయ్యాం. కానీ వచ్చే కాలంలో పరిస్థితి ఇట్లా ఉండదు. ది థింగ్స్ విల్ చేంజ్, ద కాంటెక్స్ట్ విల్ చేంజ్. కనుక మనము ది ఎంటైర్ క్లాస్ రూమ్ is going to be controlled like 1984 George Orwell. Everything will be controlled. George Orwell నవలలో ఇద్దరు ప్రేమించుకుంటే పెద్ద సమూహంలో ఒక ప్రొసెషన్ ఏదో పోతుంటే ఆ సమూహం మధ్యన చేరుకొని మాట్లాడుకుంటారు. ప్రేమికులు ఐసలు ఎక్కడో ఏకాంతం కోరుకుంటారు. జార్జ్ ఆర్వెల్ దాంట్లో సమూహంలో మధ్యన ఎక్కడ కనిపించకుండా. అంటే ఇంత కాంటెక్స్ట్ మారి టుడే టెక్నాలజీ has become a great controlling mechanism. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది కానీ సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని సుఖమయం చేయడం కంటే కూడా అది కంప్లీట్గా కంట్రోల్ మెకానిజం కింద మారింది. కాబట్టి ఇట్స్ ఎ మేజర్ అటాక్ ఫ్రమ్ టెక్నాలజీ. ఇట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ us, బట్ ఇట్స్ ఎ మేజర్ బికాజ్ మన ఫ్రీడమ్, మన స్వేచ్ఛ మన ఇంట్లో. ఇప్పుడు టెలిఫోన్ మీరు ఇది చూశారు, తెలంగాణలో రోజు స్టోరీ వస్తున్నది. అసలు అంతగానో మనిషిని వాచ్ చేయవలసిన అవసరం ఏముందంటే వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అనే దగ్గరకు వచ్చారు. మళ్ళీ మొన్న పోస్టల్ బిల్ తీసుకొచ్చారు. పోస్టల్ బిల్ ఏంటంటే ఎనీ పోస్ట్ మ్యాన్ కెన్ ఇంటరప్ట్ యువర్ కరెస్పాండ్, ఎనీ ఆఫీసర్ హీ కెన్ రీడ్ యువర్ లెటర్స్ అండ్ కరెస్పాండెన్స్. ఎందుకు అది ఆ బిల్లు తెచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తెస్తే చాలా పోరాడాం. ఆ బిల్లు వెనక్కి తీసుకునేదాకా పోరాడాం మనం. I was like, I know how many lectures we have given. Even silently they brought the bill to interfere in your correspondence. And the technological world should have made this world much more fascinating.
ఒక రమణీయమైన ప్రపంచాన్ని సృష్టించవలసిన టెక్నాలజీ. ఇప్పుడు భయాన్ని, సర్వేలెన్స్ని, నీ జీవితం ఎట్లా ఉంది, నువ్వేం మాట్లాడుతున్నావు అనే దగ్గరికి అన్ఫార్చునేట్లీ టెక్నాలజీ రీచ్ దట్ పాయింట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మోహన్ రావు గారు చెప్పాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు డూ, వీ డోంట్ నో. మన కొరియాలో వాడు ఆర్టిఫిషియల్ రోబోని పెట్టేసి పని చేస్తున్నాడు ప్యాకింగ్. ఆ డబ్బాను కన్వేయర్ బెల్ట్ మీద వేస్తే అది పోయేటట్టు చూడాలి ఆ రోబో. వీడు ఎవడో సూపర్వైజర్ చూడకుండా అక్కడ పోతే అది పాకెట్ అనుకున్నాడు. పాకెట్ నెంబర్ తీసుకున్నాడు కన్వేయర్ బెల్ట్ మీద వేసి అంటే నువ్వు ఎక్కడ దాకొచ్చంటే రోబో నేను కన్వేయర్ బెల్ట్ వేస్తే వద్దురా బాబు మనిషి నేను చెప్తున్నా దానికి అర్థం కాదు. అది చేసి చెప్పాను సరే మంచి పర్ఫెక్ట్లీ చేసిన పని, కానీ మనం క్రియేట్ చేసిన రోబోనే మనం కన్వేయర్ బెల్ట్ మీద వేసేదాకా వచ్చింది. దిస్ of course I don't have any answer to that. కానీ నేను ఏంటంటే మార్కెట్, స్టేట్ విత్డ్రాయల్, రిలీజియన్ ఇవన్నీ కూడా ఇవాళ విద్యారంగం మీద, టెక్నాలజీ ఇవన్నీ కూడా మన మీద డామినేట్ చేస్తున్నాయంటే విద్యారంగాన్ని రక్షించుకోవాలంటే ఫస్ట్ ఇవాళ మనం అందరూ మాట్లాడినట్టుగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ alone completely funded by the society, producing manpower completely responsible to society. ఈ విజన్ లేకపోతే మనం ఏం చేస్తాం, ప్రైవేట్ వాడు ఉంటాడు, మన ఖర్చు లేదు, మన డబ్బులు లేవు, మన దగ్గర అంత రిసోర్సెస్ ఉన్నాయా, ఇది రిసోర్స్ ప్రశ్నగా. ఉస్మాన్ యూనివర్సిటీ నడిపినప్పుడు ఐ డోంట్ థింక్ దట్ అవర్ స్టేట్ వాజ్ రిచర్ దాన్ ప్రజెంట్ స్టేట్. ఐ డోంట్ థింక్ అప్పుడు అంత రిచ్ స్టేట్ అని నేను అనుకోనండి. అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చిన కొత్తగా అంత డబ్బులు పెట్టగలిగాడు. వాడు నిజాం పెట్టాడు, వాడు ఉస్మాన్ బిల్డింగ్ ఎట్లా కట్టించాడు. ఎంత ఫ్యూడల్ రాజైన వాడికి ఎడ్యుకేషన్ గౌరవం, ఆ మాత్రం గౌరవం కూడా లేకుండా పోయింది. వీళ్ళే ఇన్స్టిట్యూషన్ మీద ఆ మాత్రం గౌరవం కూడా లేకుండా పోయింది. ఇట్స్ వెరీ ట్రాజిక్. నా దృష్టిలో ఎట్ దిస్ ఏజ్ ఐ ఫీల్ సో అప్సెట్. ఈ 2020 అది విజన్ అన్నారు. అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, బట్ ఎనీవే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. 2020 విజన్తో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇట్ సెంట్రలైజెస్ ఎవ్రీథింగ్. మనం ఒక కాకతీయ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అంటే మన చేతిలో ఉండేది, మన పరీక్ష పెట్టేవాడు, మన పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకునేవాడు. పిహెచ్డి స్కాలర్స్ అంటే రమేష్ ఈస్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం, ఒక రకమైన ప్రాబ్లం విల్ బి సాల్వ్ బికాజ్ వాడు ఎవడో సెంటర్ నుంచి పంపిస్తాడు పేర్లు, మనం వాడిని అడ్మిట్ చేయాలి, మనం చేసేది రెండు వైశాలు. కానీ మీ సెలెక్ట్ అవరు స్టూడెంట్స్, పిల్లల్ని. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే మేమే పరీక్ష నిర్వహిస్తాం. మా సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని దే ఆర్ హోల్డింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆల్ సెంట్రల్ యూనివర్సిటీ. మా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ పరీక్ష పెట్టిన ఎక్కడ పెట్టారో ఇన్విజిలేటర్స్ ఎవరికి తెలియదు. We knew that exam was being held, but none of us knew. హైదరాబాద్లో పరీక్ష ఎక్కడ పెట్టారు, వాళ్ళే పిల్లల్ని పంపిస్తున్నారు, వాళ్ళే పిల్లల్ని మన యూనివర్సిటీకి పంపిస్తారు. టీచర్స్ హ్యావ్ నో రోల్. సెకండ్, వాళ్ళంటే కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పి వాళ్ళే చెప్తారు మీరు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. therefore మనకు ఆ కరికులం ఫ్రీడమ్ కూడా మనకు పోయింది. అది దట్స్ వన్ థింగ్. బట్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ దిస్ డాక్యుమెంట్ వాజ్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ పెట్టారు. మల్టిపుల్ ఎగ్జిట్ అంటే 8th క్లాస్లో యూ కెన్ డ్రాప్ అవుట్. I know, sir, Mohan Rao, you must say that what will a person do if he drop out in 8th class? But now the policy provides that you can drop out in 8th class. వాడు 8వ క్లాస్లో డ్రాప్ అయ్యి వాళ్ళు ఏమంటారంటే నీకు స్కిల్ ఇస్తాము, లేకపోతే వొకేషనల్ కోర్స్ ఏమి ఇస్తారు, కార్పెంటర్ కొడుకైతే కార్పెంటరీ ఇస్తే మళ్ళీ నువ్వు అదే కార్పెంటరీ చేసుకుంటే కుల వ్యవస్థ ఇంటాక్ట్ ఉంటుంది. ఇట్ రిప్రొడ్యూసెస్ ది కాస్ట్ సిస్టమ్. వీడు 8వ తరగతిలో ఇక్కడ కార్పెంటరీ చేసుకోవాలి. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, కాస్ట్ సిస్టమ్ పోవాలి, ఈ కాస్ట్ కాదు ఇట్ షుడ్ బి హారిజాంటల్, ఈ వర్టికల్ సిస్టమ్ పోవాలి, డివిజన్ ఆఫ్ లేబర్ మారాలి. ఇవన్నీ మన కన్సెప్షన్. బట్ వాడు అట్లా కాదు, 8వ తరగతి డ్రాప్ కావచ్చు, 10వ తరగతి డ్రాప్ కావచ్చు, 12లో డ్రాప్ కావచ్చు, బిఏ ఫస్ట్ ఇయర్లో డ్రాప్ కావచ్చు. బిఏ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ ఏం చేస్తాడు, వాట్ విల్ యూ? సారేమో 4 years మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే కనీసం స్కిల్ వస్తుంది అన్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నువ్వు బిఏ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అయినాక ఎవరు డ్రాప్ అవుట్ అవుతారు చెప్పు? హూ విల్ డ్రాప్ అవుట్ ఇన్ 8th class, 10th class, బిఏ ఫస్ట్ ఎవరు డ్రాప్ అవుట్ అవుతారు? పేద పిల్లలే. యూ థింక్ దట్ ఎనీ పేరెంట్ ఎడ్యుకేటెడ్ వెల్ ప్లేస్ కాస్త డబ్బులు ఉన్న ఎనీ పేరెంట్ చిల్డ్రన్ విల్ దే డ్రాప్ ఇన్ 8th class? పాపం డ్రాప్ అయిన వాళ్ళు మన పిల్లలు, మన గ్రామాలు. ఈ పిల్లల జీవితాలు మారాలనే కదా, వాళ్ళ జీవితాలు మారాలనే కదా సోషల్ కాన్ఫరెన్స్ అదే కదా. దిస్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్, ఎక్స్ట్రీమ్ సెంట్రలైజేషన్
కమ్యూనలైజేషన్ ఆఫ్ ది కరికులం. ఇది 2020 ఏం చేశాడంటే ఇది స్మగల్డ్ నంబర్ ఆఫ్ థింగ్స్, దేర్ ఐడియాలజికల్ థింగ్ ఇంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకని ఇక్కడ మన 2020 గురించి మేము చెప్తున్నది ఏమిటంటే, హౌ కెన్ యూ హోల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఢిల్లీ? తమిళనాడులో సునీత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అమ్మాయి ఒక మంచి సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఆమె ఏమందంటే, మీరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు నీట్కి, నేను తమిళనాడులో ఉన్నాను, ఢిల్లీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కాంపిట్ చేస్తారు, నేను తమిళనాడు అమ్మాయిని, దళిత్ గర్ల్. ఆమె ఫెయిల్ అయింది. ఆమె ఏమందంటే, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షుడ్ బి హెల్డ్ వెన్ యూ హ్యావ్ ఎ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నువ్వు అందరికీ సార్వజనికమైన విద్య లేకుండా, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా, హౌ కెన్ యూ హోల్డ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్? నా తమిళనాడు వాళ్ళతోనే పోటీ పడగలరు కానీ హౌ కెన్ ఐ కాంపీట్ విత్ సంబడి ఇన్ ఢిల్లీ? దిస్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ ఇస్ ఇన్ హర్ సూసైడ్ నోట్. సో దెన్ యూ డు నాట్ హ్యావ్ క్వాలిటీ. అందరికీ సమానమైన క్వాలిటీ ఇస్తే దానికి మనిషి యొక్క ఎబిలిటీస్ ని బట్టి, సరే విమెన్ డ్రాప్ అవుట్, విమెన్ ఫెయిల్, విమెన్ పాస్, దట్స్ ఎ డిఫరెన్స్. యూ గివ్ మీ ఈక్వల్ ఆపర్చునిటీ. నాకు ఈక్వల్ ఆపర్చునిటీ, నాకు ఢిల్లీలో కూర్చొని మేము అన్ని కామన్ ఎంట్రన్స్ పెడతాం, పిహెచ్డి మేము ఎగ్జామ్ పెడతాం, లెక్చరర్స్ కి మేము ఎగ్జామ్ పెడతాం, నీట్ ప్రకారం నేను తీసుకోమంటున్నాడు. ఇప్పుడు పిహెచ్డి మన ఎగ్జామ్ కింద పెట్టింది. యూనివర్సిటీస్ రోల్ ఈస్ కంప్లీట్లీ టేకెన్ ఆఫ్ అండ్ రిప్లేస్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. పోనీ అక్కడైనా అకాడమిక్ అదేం లేదు. వాడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నౌ ఇట్ హస్ బికమ్ జస్ట్ అన్ ఆఫీస్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్. ఒక యూజీసీ అంటే ఎలా ఉండేది? అర్ణకి దేశాయ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మన యూజీసీలో ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎక్సెప్షన్ మెంబర్, జాయింట్ సెక్రటరీని పంపించారు. ఆమె ఎవరంటే మీరంటే ఆమె జాయింట్ సెక్రటరీ, షీ నోస్ ఐఎమ్ జాయింట్ సెక్రటరీ. వై హ్యావ్ యూ కమ్ అంటే, కమిషన్ మీటింగ్ ఉంది కదా, నీ పేరు ఉందా? లుక్ ఎట్ దేర్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉంది. ఎవరన్నా మా పేరు డెలిగేట్ అని రాసలేదు కదా, సెక్రటరీ ఆర్ హిస్ రిప్రజెంట్ లేదు కదా, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ గో పంపించేసింది. ఇవాళ ఒక క్లర్క్ వచ్చి అటెండ్ చేయవచ్చు మినిస్టర్ నుంచి. ఎవడేమనే పరిస్థితులు లేదు. కంప్లీట్లీ వీకెండ్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వీకెండ్ అండ్ వీ ఫీల్ సో సారీ. That's why 2020 vision, we as a educational movement, we are saying that this should be taken back. Of course, Karnataka government decided they will not implement. Tamil Nadu government decided not. Kerala government decided. Of course, Telangana government also is saying, but we don't know how much strong they are on that. But the number of states are where federal spirit is there, what do they are rejecting? But it is violating the federal spirit. అటానమీ ఆఫ్ యూనివర్సిటీ. సార్వభౌమ అవుతున్నారు, ఫ్రీడమ్ ఉండాలి, యూనివర్సిటీకి అటానమీ ఉండాలి. నా సార్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ నెగేషన్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ అటానమీ ఆఫ్ యూనివర్సిటీ. కాబట్టి ది హోల్ థింకింగ్ ఇన్ ద సొసైటీ ఎక్కడో ఒక డైరెక్షన్ పోతుంది. యాజ్ టీచర్స్ హ్యావింగ్ టాట్ ఆల్ త్రూ అవర్ లైఫ్, ఎక్కడ ఈ ట్రెండ్స్ చూసి సమాజానికి ఈ విద్యారంగం ఇలా పోతే దీని పర్యవసానం ఇది. కనుక మనం విద్య అందరికీ అవసరమైన, అందరికీ రెలవెంట్ విద్య ఇవ్వాలి అనే డిమాండ్ ఎంతో, చాలా డెమోక్రటిక్ డిమాండ్ ఏదైతుందో దాన్ని సమాజానికి ఎట్లా తీసుకుపోతాము, పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా క్రియేట్ చేస్తాము, దట్ ఈస్ ది ఛాలెంజ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ మీరు ఎలాగో రిటైర్డ్ టీచర్ కాబట్టి టైం ఉంది కనుక దయచేసి మీ అంటే స్థాయిలో మీరు ఎంత చేయగలిగితే అంత విద్యారంగాన్ని గురించి మరింత మీరు కాస్త డీప్గా చదివి విద్యారంగాన్ని గురించి మనం సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడమే. And building a strong public opinion alone can be a counter to these perverted tendencies in the society. I thank Sadanandam, I thank Kodan, he also persuaded me to come. Of course, I great pleasure, but ఆరోగ్యము మా మెడికల్ అడ్వైజర్ ఉంటుంది కదా, డాక్టర్ గారు కొద్దిగా సమ్మర్ ట్రావెల్ చేయడం and coming to work is always a great place. It's coming like my home. And I must tell you one thing before I close. మేము ఒరిస్సాలో కలెక్టర్ని కిడ్నాప్ చేసినప్పుడు ఐ వెంట్ యాజ్ ఎ మీడియేటర్. దెన్ దేర్ వర్ 12 డిమాండ్స్ ఫ్రమ్ ది నక్సలైట్స్ అండ్ గవర్నమెంట్ వి హ్యాడ్ కొన్ని వాళ్ళు తీసేశారు, కొంత మా మీడియేషన్లో కొన్ని తీసాము, కొన్ని యాడ్ చేసాము. చేసిన తర్వాత లాస్ట్లో సిగ్నేచర్ పెట్టాలి గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా అండ్ మీడియేటర్. దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ విత్ ఇన్ 3 months దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. లాస్ట్ మినిట్గా మా ఫ్లైట్స్ కూడా టైం అయిపోతుందని ఆ హోమ్ సెక్రటరీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే సంతకం పెట్టిన పోతే Professor Hargopal, Karthikeyan University, Varangal, which I left in 1980. And then I said, of course, unless Karthikeyan University has an objection, I feel very happy that because maybe
I participated as a mediation because I was a Kakati University teacher. కనుక నాకేమో అభ్యంతరం లేదని సంతకం పెట్టాను. Still that agreement is between a mediator from Kakati University, which I was not. But ఆ అనుబంధం ఏదైతుందో ఉండిపోయింది. Thank you very much.